మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరం భీం జిల్లాల్లో కల్తీ విత్తనాల మాఫియా రెచ్చిపోతోంది. క్వింటాల కొద్దీ విత్తనాలను అమ్ముకుంటూ రైతుల్ని దగా చేస్తున్నారు వ్యాపారులు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో కాగజ్ నగర్ డివిజన్లో 10 క్వింటాళ్లకు పైగా ఫేక్ కాటన్ సీడ్స్ పట్టుబడ్డాయి. జిల్లాలో కల్తీ పత్తి విత్తనాల రాకెట్ ఎలా నడుస్తోంది, దానికి పోలీసులు ఎలా చెక్ పెడుతున్నారన్న అంశంపై కొమరం భీం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాల మాఫియాకు పోలీసులు చెక్ పెడుతున్నారు. అటు ఆదిలాబాద్, ఇటు మంచిర్యాల, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు ఫేక్ సీడ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మనకు అందుబాటులో. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ కొత్త పుంతలు తొక్కుతుంది, ఇట్లాంటి వ్యాపారాన్ని ఎట్లా అరికడుతున్నారు, ఇప్పటివరకు ఎంత పట్టుకున్నారు? సో మనం నకిలీ విత్తనాలు కానీ అలాగే నకిలీ పెస్టిసైడ్స్ వాటి గురించి మనం ప్రత్యేకంగా ఒకటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. ఆ టాస్క్ ఫోర్స్లో భాగంగా ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, దాంతోపాటు ఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలు వాళ్ళు సిబ్బందితో ఏర్పాటు చేశాము. దాంతోపాటు 4 చెక్ పోస్టులు పెట్టాము మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి అరకట్టడానికి. సో మనకు ఇప్పటివరకు జిల్లాలో 8 కేసులు చేసాము ఈ సీజన్లో. ఇప్పటివరకు 8 కేసెస్. దీంట్లో 3075 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు దాని వర్తు 96,50,000 ఉంటుంది. అందులో భాగంగా 24 మంది అక్యూజ్ను ఐడెంటిఫై చేసి మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా కొనసాగిస్తాము. రైతులకు కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, ఏంటంటే ఫేక్ సీడ్స్ కానీ నకిలీ విత్తనాలు వాడితే వాళ్ళ పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని ప్రోత్సహించొద్దు. మీకు ఎవరైనా అమ్ముతామని అని చెప్పినా కూడా మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్రాల నుంచి వస్తుంది సార్, వీళ్ళ ఎంఓ ఏంటి, అసలు ఎట్లా తరలిస్తున్నారు? మాకు ఇప్పుడు పట్టుకున్న కేసులలో ఒకటి మహారాష్ట్ర నుంచి వచ్చాయి కొన్ని, ఇంకొకటేమో ముఖ్యంగా మొన్న 20 క్వింటాల్స్ పట్టుకున్నాము. అవి కర్ణాటక నుంచి వస్తున్నాయి. కర్ణాటక నుంచి ఒక గ్యాంగ్ తయారై తీసుకొచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు అమ్మడానికి వస్తున్నారు. సో ఆ విషయం మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని తీసుకొని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విత్తనాలు అంటే ఏంటి సార్, అంటే దీనివల్ల ఏం లాస్ ఏమవుతుంది రైతులకు? నకిలీ విత్తనాలు అంటే సర్టిఫికేట్ చేయనివి, కంపెనీ సర్టిఫికేట్ చేసిన అయితే ధర ఎక్కువ ఉంటుంది. సో ఇవి తక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళు సొంతంగా తయారు చేస్తారు. కొందరు తయారు చేసి వాటిని సరఫరా చేస్తారు. రైతు కూడా తక్కువ వస్తుంది అనే ఉద్దేశం కొంటారు, కానీ చాలా నష్టం ఉంటుంది దాంతో. సో కాబట్టి కరెక్ట్గా లేబుల్ ఉన్నాయి, ప్యాకెట్ ముఖ్యంగా ప్యాకెట్ ఉన్నాయి కొనాలి. ఇవన్నీ చిల్లర లూజ్ వస్తాయి. లూజ్ వచ్చినాయంటే మనం నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ప్యాక్ చేస్తేనే అవి మంచిగా జర్మినేషన్ చేస్తారు. అవన్నీ కూడా చేస్తేనే పర్ఫెక్ట్ చేసి వస్తేనే మనకు కరెక్ట్గా వస్తుంది, విత్తనం మొలకెత్తుంది. లేకపోతే మొలకెత్తకుండా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ముఠా ఏమైనా వేళ్ళూనికి పోయిందా సార్? గతంలో చేసిన వాళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారా, ఎవరున్నారు? గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసిన వాళ్ళు సైతం ఇప్పుడు ఉన్నారా? ఇవి అయితే గతంలో ఉన్న వాళ్ళు కూడా మనం అందరికీ ఫైండ్ అవుట్ చేసాము, అందరినీ తీసేసి వాళ్ళందరినీ కూడా నిఘా పెట్టాము. సో ఇప్పటివరకు మళ్ళీ రిపీటెడ్ ఎవరు దొరకలేదు, అంతా కొత్త వాళ్ళే. రిపీటెడ్ వాళ్ళ మీద నిఘా ఉంది కాబట్టి వాళ్ళు చేయడం లేరు, కొత్త వాళ్ళు వస్తున్నారు. సో అందరి మీద కూడా గట్టి నిఘా, పాత వాళ్ళని నిఘా పెట్టాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగకుండా చూస్తున్నాం. అయితే రైతులు సైతం వీటిని కొనుగోలు చేయకుండా ఏదైనా సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆసిఫాబాద్ నుంచి.